గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అమెరికా అనేది క్యాపిటలిస్టిక్ కంట్రీగా వండుకుంటూ వచ్చింది. 155 సంవత్సరాల నుండి మనం హిస్టరీని చూసుకున్నట్టయితే క్యాపిటలిస్టిక్ ఎకానమీగా వండుకుంటూ వచ్చింది. కాబట్టి ఇట్లాంటి సోషలిస్టిక్ ఎకానమిస్ట్ కానీ కమ్యూనిస్ట్ బేస్డ్ ఎకానమిస్ట్ కానీ వాళ్ళకు మింగుడు పడదన్నమాట. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు క్యూబా ఉంది అనుకోండి. క్యూబా కూడా ముందు నుండి కమ్యూనిస్ట్ కంట్రీ. అది ఫిడెల్ కాస్ట్రో నుండి మొదలుకుంటే ఇప్పుడున్నటువంటి లీడర్ వరకు కూడా, డయాజ్ వరకు కూడా అది కమ్యూనిస్ట్ కంట్రీ. ఇప్పుడు మనకు చైనా కూడా సోషలిస్టుకు, అది ఇప్పుడు కంప్లీట్గా చైనా యొక్క రూపురేఖలు మారిపోయకుండా వచ్చాయి. బేసికల్గా మనం మావో జెడాంగ్ టైం నుండి తీసుకున్నట్టయితే అది కూడా ఒక సోషలిస్టిక్ కంట్రీ లేకపోతే కమ్యూనిస్ట్ బేస్డ్ ఎకానమీ అని మనం చెప్పుకోవచ్చు. ఇట్లా అంటే కమ్యూనిజము బేస్ చేసుకొని నడిపించేటువంటి ఆర్థిక వ్యవస్థల్లో క్యాపిటలిస్టులకు నచ్చదు. సో ఆటోమేటిక్గా ట్రంప్ గారి కూడా ఆ సీక్వెన్స్, ఆ యొక్క ఈక్వేషన్ ఏదైతే ఉందో, వెనిజులా నుండి వచ్చినటువంటి ఈక్వేషను ఆయనకు మింగుడు పడలేదన్నమాట. సో ఈ కారణాల వల్ల ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయన వెనిజులాను అటాక్ చేసుకుంటూ రావడము, వెనిజులాను నేను ఇది చేస్తాను అది చేస్తాను బెదిరించడము, చివరికి ఏదైతే అన్నాడో అది చేసుకుంటూ వచ్చాడు అనమాట. సో దీని తర్వాత క్యూబా ఉంది, కొలంబియా ఉంది, మెక్సికో ఉంది. ఈ 3 దేశాల పని చెప్పినట్టు వినకపోతే మీ మీద కూడా అటాక్ చేస్తామనేది ఒక డైరెక్ట్ వార్నింగ్ అయితే ఇచ్చేశారు కదా. అవునండి. ఇప్పుడు కొలంబియాని తీసుకున్నట్టయితే, కొలంబియా కూడా ఇప్పుడు మనకు ఎక్కువ శాతము మీకు డ్రగ్ హిస్టరీని తీసుకున్నట్టయితే దాదాపు ఈ లాటిన్ అమెరికా, ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా బ్రెజిల్ కావచ్చు, లేకపోతే లాటిన్ అమెరికాలో ఉన్నటువంటి ఎక్కువ దేశాలలో కొలంబియా అనేది చాలా చిన్న దేశం అండి. ఇట్లాంటి దేశాలు ఏం చేస్తున్నాయంటే ఈజీ వేలో మనీ మేక్ చేయడానికి వాళ్ళు దే ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ ఈ కొకాయిన్ కానీ, తర్వాత ఇట్లాంటి డ్రగ్స్, తర్వాత నార్కటిక్స్ను బేస్ చేసుకొని ఇండియన్ హెంప్, గంజాయి లాంటి వాటిని గ్రో చేసుకుంటూ వాటిని ఎక్స్పోర్ట్ చేసుకుంటూ దే ఆర్ మేకింగ్ మనీ అనమాట. సో అది మనకి ఇప్పుడు ప్రెసిడెంట్ గుస్సావో పాత్రో అనే అతను కూడా ఛాలెంజ్ చేశాడు. ఎందుకంటే గుస్సావ్ను కూడా ఇప్పుడు కొలంబియన్ ప్రెసిడెంట్ను కూడా ఒక సందర్భంలో ట్రంప్ గారు చెప్పారు, నెక్స్ట్ నీకు ఇదే గది పడుతుంది అని చెప్పానంటే ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు మొన్ననే, ఈ మధ్య కాలంలో ఒక 2 days బ్యాక్ ఏమో. నేను సిద్ధంగా ఉన్నాను, నీ గురించి నేను వెయిట్ చేస్తున్నాను, నువ్వు వచ్చి తీసుకెళ్ళిన తర్వాత నీకు అర్థమవుతుంది నా పరిస్థితి అనేది. నువ్వు నికోలస్ మదురాను తీసుకుపోయినంత ఈజీ కాదు, నాకు ఇక్కడ పీపుల్ సపోర్ట్ ఉంది, నా పీపుల్ నేను ఏ రకంగా చేస్తానని నీకు తెలియదు. సో కాబట్టి ఒకసారి నన్ను టచ్ చేసి చూడు, నేను వెయిట్ చేస్తున్నాను నీ కొరకు అని చెప్పి ఆయన బోల్డ్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఇవన్నీ కూడా కవిత గారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏ కంట్రీ అయినా కూడా నేను నాది తప్పు అని చెప్పుకోదు. ఏదైనా కూడా వాళ్ళు సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది, కామన్. సో నికోలస్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ కానివ్వండి, ఎవరైనా కూడా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ జరిగే విషయం ఏంటంటే ఒకవేళ అమెరికన్ అధ్యక్షుడు అంటే వేరే దేశానికి వెళ్ళి ఆ దేశం మీద యుద్ధం చేసి అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుని, ఇప్పుడు ఇంతకుముందు మనం రాజరికంలో దండయాత్ర అని చెప్పి ఇప్పుడు మొఘళ్ళు వాడు వచ్చాడు మన దగ్గరికి, బాబర్ కానీ లేకపోతే వీళ్ళందరూ అక్బరు, ఔరంగజేబు వీళ్ళందరూ వచ్చారు. ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ అక్కడిక్కడ నుండి వచ్చినటువంటి వ్యక్తులు మన దేశానికి వచ్చి మన దేశంలో ఉన్నటువంటి రాజులను చీలి వాళ్ళను డివైడ్ చేసి మనల్ని ఆక్రమించుకొని వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల పాటు రూల్ చేశారు. సో అలా చేయడానికి లేదు కదా. ఇప్పుడు మోడర్న్ వరల్డ్లో మనకు యునైటెడ్ నేషన్స్ ఎందుకు ఉంది అని అంటే ఒక దేశాన్ని యొక్క సావరింటిని ప్రొటెక్ట్ చేయడానికి ఆ యొక్క బాడీ ఉంది. ఆ బాడీకి లీడర్ నువ్వే, మెయిన్ లీడర్ నువ్వే తప్పు చేసినాక ఇంకా వేరే వాళ్ళు ఎందుకు తప్పు చేయకుంటుంటారు. ఇప్పుడు మనకు ఇప్పుడు సపోజ్ పుటిన్ గారు ఉన్నారు, వ్లాడిమిర్ పుటిన్ అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్నాడు. అవును, నేను దీన్ని ఆక్రమించేసుకుంటాను, యుక్రెయిన్ నేను ఆక్రమించుకుంటాను ఆయన చెప్తుండొచ్చు, లేకపోతే ఇండియా కూడా చెప్తుండొచ్చు నేను పాకిస్తాన్ ఆక్రమించుకుంటా అని చెప్పి. పాకిస్తాన్ నా ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ద ఇండియా 1947 కంటే ముందు. సో కాబట్టి నేను పాకిస్తాన్ ఆక్రమించుకుంటాను, ఇటు బంగ్లాదేశ్ ఆక్రమించుకుంటాను, ఇలాంటి చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా మనం ఒక లెసన్, మనం ఏమంటారు దాన్ని, ఒక ప్రెసిడెంట్ మనం దాన్ని ఎస్టాబ్లిష్ చేసినట్టు అయిపోతుంది. అంటే అది వాళ్ళు అది చేశారు కాబట్టి అదొక మోడల్, ఆ కంట్రీ చేసింది మేమెందుకు చేయకూడదు అని ఒక ప్రెసిడెంట్ను ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అది తప్పు ప్రెసిడెంట్ యాక్చువల్గా. ఆ ప్రెసిడెంట్ అనేది వాళ్ళు పెట్టకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. గ్లోబల్ పాలిటిక్స్లో స్టెబిలిటీని కానీ, మన సేఫ్టీని కానీ, మనకు ఒక సెక్యూరిటీని కానీ మనం ఎస్టాబ్లిష్ చేసి ఒక పద్ధతి ప్రకారం శాంతియుతంగా మనం ప్రపంచాన్ని నడిపించడానికి ఈ చర్యలు చాలా చాలా అవసరం. ఇంకొక విషయం ఏంటంటే కవిత గారు, సరే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు మనకు నికోలస్ను ఎందుకు తీసుకెళ్ళాడు, నికోలస్ యొక్క హిస్టరీ ఏంటి అని మనం చూసుకున్నట్టయితే నికోలస్ మీద రకరకాల అలిగేషన్స్, రకరకాల స్టోరీస్ ఉన్నాయండి.
దానిలో మనకు ఇంట్రెస్ట్ ఆఫ్ టైము అంత డీటెయిల్గా డిస్కస్ చేసుకోకుండా ఇంకొక విషయం నేను చెప్పడము ఇంపార్టెంట్ ఈ సందర్భంలో. ఇప్పుడు ఆయన పవర్లోకి ఎప్పుడు వచ్చాడు? 2013లో వచ్చాడని మేము ఇంతకుముందు మాట్లాడుకున్నాం. 2013 నుండి 16 మధ్యన ఒక 3 years పాటు $5.2 బిలియన్ వర్త్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్స్ని స్విట్జర్లాండ్కు తరలించడం జరిగింది. అంటే 113 టన్నుల బంగారాన్ని వెనిజులా నుంచి స్విట్జర్లాండ్కి వెళ్ళిపోయింది. బ్యాంకుల్లో ఉన్నాయి. అవును, స్విట్జర్లాండ్ బ్యాంకులో ఉన్నాయి. అంటే అది అది దట్ ఇట్ సెల్ఫ్ అన్ ఇండికేషన్. ఇప్పుడు సపోజ్ మధుర పవర్లోకి వచ్చిన వెంటనే ఆ టైంలో నుండి ఒక 3 years పాటుగా అంత పెద్ద మొత్తంలో కూడా ఇప్పుడు ఆ గోల్డ్ను మీరు మన ఇప్పుడున్న ప్రస్తుత క్యాలిక్యులేషన్ చూసుకుంటే ఇండియన్ రూపీస్లో అరౌండ్ 46,000 crores రూపీస్ అయిపోతుంది అనమాట. అంత పెద్ద అమౌంట్ని అది మొత్తం మధుర జీవితకాలం రోజుకు కొన్ని 100 కోట్ల రూపాయలు తిన్నా కూడా ఆయనకు పెద్ద ఏం అది కాదనమాట. సో ఇట్లాంటివన్నీ కూడా కొన్ని కరప్షన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అలా క్రియేట్ చేశాడు. తర్వాత ఇప్పుడు పీపుల్ వాళ్ళు ఆయిల్ ప్రొడ్యూసర్, మేజర్ ఆయిల్ ప్రొడ్యూసర్ అని చెప్పి అనుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ కొనుక్కోవడానికి వెనిజులా ప్రజలు కారకాస్లో కానివ్వండి, కారకాస్ అనేది దాని దేశ రాజధాని, అక్కడ కానివ్వండి చిన్న చిన్న టౌన్స్లో కానివ్వండి కొన్ని కిలోమీటర్ల కొద్దీ కొన్ని మీటర్ల కొద్దీ వాళ్ళు క్యూలు కడుతున్నారు పెట్రోల్ తీసుకోవడానికి. నిత్యావసర సరుకులు లేకుండా అయిపోయినాయి. సో ఆ పరిస్థితి అంటే ప్రజలు చీకట్లోకి త్రోయబడ్డారనమాట. సో ఇలాంటివి జరుపుకుంటూ వచ్చాయి. అంటే ఇట్లాంటి ఇప్పుడు కమ్యూనిస్ట్ లీడర్ ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఫెడరల్ కాస్ట్లో ఉన్నాడు అనుకోండి, ఫెడరల్ కాస్ట్లో కానీ కొంతమంది కమ్యూనిస్ట్ లీడర్లు మన దగ్గర జ్యోతి బసు వెస్ట్ బెంగాల్లో కానీ కొంతమంది నిజాయితీ ఉన్నటువంటి లీడర్స్ ఏం చేశారంటే మాకంటే ప్రజలు ఎక్కువ, సో ఏది చేసినా కూడా మేము ప్రజల కొరకు చేయాలి అని చెప్పి చేసిన నిజాయితీ లీడర్స్ కొద్దిమంది ఉన్నారు. ఇప్పుడు కార్ల్ మార్క్స్ ఫిలాసఫీలో కూడా అదే చెప్తాడండి. కార్ల్ మార్క్స్ ఏం చెప్తాడంటే మనము 2 క్లాసెస్ ఉంటాయి దీనిలో. ఒకటి ఏంటంటే ఇండస్ట్రీ క్లాసు, వర్కింగ్ క్లాసు, వాళ్ళు పనిచేసే వ్యక్తులు. ఇంకోటి బిజినెస్ క్లాసు, రూలింగ్ క్లాసు. ఈ రూలింగ్ క్లాసు వర్కింగ్ క్లాసును ఎప్పుడూ ఎక్స్ప్లాయిట్ చేస్తూనే ఉంటుంది. ఎక్స్ప్లాయిట్ చేసినప్పుడు ఏదో ఒక సందర్భంలో ఈ వర్కింగ్ క్లాస్ అనేది వాళ్ళకి తిరుగుబాటు చేస్తారు. ఏదో ఒక సందర్భంలో ఆ తిరుగుబాటు అనేది వాళ్ళకు ఒక మొత్తం మార్పును తీసుకొస్తుందని చెప్పి ఆయన ఫిలాసఫీ, దాని ఎవల్యూషన్ అని చెప్పి అంటాము. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో భాగంగా ఇదంతా సిద్ధాంతాన్ని అనే లాంగ్ టైం ఇవ్వండి 1848 ఆ రేంజ్లో చేశాడు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే కవిత గారు, ఏ యాక్షన్ అయినా కూడా దానికి ఇమీడియట్ రియాక్షన్ అనేది ఒకటి ఉంటుంది. మన ఎస్ చెప్పినా నో చెప్పినా కూడా దానికి ఒక రకమైన రిపర్కషన్స్ అనేది ఫలితాలు అనేది జరుపుకుంటూ వస్తాయి. ఇప్పుడు ఈ యొక్క మనకు నికోలస్ మధుర విషయంలో కూడా అది జరిగిందన్నమాట. అంటే ఆయన దాదాపు 13 సంవత్సరాల పైనుండి రూల్ చేస్తున్నప్పుడు ఎన్నో అవకతవకలు జరుపుకుంటూ వచ్చాయి. ఒకవేళ ప్రజల యొక్క మేలు, ప్రజల యొక్క సంక్షేమాన్ని అతను చూసుకుంటూ వచ్చి ఉన్నట్టయితే ఈరోజు దాదాపు మొన్న డెమోన్స్ట్రేషన్ కూడా జరిగాయి. ఆ డెమోన్స్ట్రేషన్ మొన్న ఒక 2-3 days బ్యాక్ మాకు నికోలస్ మధురాన్ని విడిచిపెట్టండి, మా ప్రెసిడెంట్ కాబట్టి మా దేశాన్ని మాకు పంపించండి, లెట్ హిమ్ రూల్ అండ్ వీఆర్ హ్యాపీ విత్ హిమ్ అని చెప్పి కొద్దిమంది మాత్రమే డెమోన్స్ట్రేట్ చేశారు. ఎక్కువ మంది డెమోన్స్ట్రేషన్ చేసి ప్రజలు అమెరికా మీద ప్రెషర్ తీసుకొచ్చినట్టయితే హీ వుడ్ హ్యావ్ బీన్ ఎ గ్రేట్ లీడర్. సో కాబట్టి ఈ ఆల్సో గాట్ సమ్ ఫ్లాస్ అండి. సో దానివల్ల ఇలాంటివన్నీ జరుపుకుంటూ వచ్చాయండి. ఇక్కడ మనకి ఫస్ట్ వెనిజులా కనిపించింది, ఆ తర్వాత 3 కంట్రీలకు వార్నింగ్ ఇచ్చారు. అదే టైంలో భారతదేశానికి సంబంధించి ఇంకో కీలకమైనటువంటి ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా చేశారు. నేను సంతోషంగా లేనని మోదీకి తెలుసు, నన్ను ఎలా సంతోషపెట్టాలో ఆయన చూస్తున్నారు. ఒకవేళ రష్యా నుంచి ఇలాగే మీరు చమును కొనుగోలు చేస్తూ ఉంటే మేము టారిఫ్లు పెంచుతాం, ఆ విషయం కూడా మీకు తెలుసు, అందుకే మా దగ్గరకు వచ్చి లాబింగ్లు చేస్తున్నారు. అంటే నచ్చకపోతే దాడులు చేస్తారు, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళని బందీలుగా తీసుకెళ్ళిపోతారు, సంతోషంగా లేకపోతే టారిఫ్లు పెంచుతారా? ఇదేనా ట్రంప్ కావచ్చు, లేకుంటే అమెరికాలో ఉన్నటువంటి విధానం, ఆ స్టాండర్డ్ అనేది ఇంతేనా అనేటువంటి ఒక వాదన కూడా ఉంది కదా. అదేనండి కవిత గారు, ఇప్పుడు మనకు తెలుగులో ఒక సామెత చెప్తారు, మీరు వడ్డించేవాడు మనవాడైతే మీరు ఎక్కడ ఏ కార్నర్లో కూర్చున్నా కూడా మీకు పడే వస్తువులన్నీ పడే ఆహార పదార్థాలన్నీ మీకు వస్తాయని చెప్పి. ఇప్పుడు మనకేం జరుగుకుంటూ వస్తుందంటే మనం ఇంతకుముందు కూడా కొన్ని విషయాలలో కొన్ని సందర్భాల్లో మాట్లాడుకున్నాం. అంటే ఆయిల్ మనము భారతదేశము రష్యా నుండి పర్చేజ్ చేసినప్పుడు మనకు అడ్వాంటేజెస్ ఏంటి అని చెప్పి మనం చూసుకున్నాం ఇంతకుముందు. మనం ఎందుకు పర్చేజ్ చేస్తున్నాం, అక్కడ దాదాపు 38% ఆఫ్ ద టోటల్ ఆయిల్ అనేది మనము రష్యా నుండి పర్చేజ్ చేస్తున్నాం. అలా పర్చేజ్ చేయడం వల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనం రూపీలో పే చేస్తున్నాం వాళ్ళకి, రెండోది ఏంటంటే సబ్సిడైజ్ రేట్లో, ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ రేట్ కాకుండా దానికంటే తక్కువ రేట్లో మనం వాళ్ళకి పే చేస్తున్నాం. ఈ 2 అడ్వాంటేజ్లతోనే మనం పర్చేజ్ చేస్తున్నాం. ట్రంప్ గారు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మనకు చైనా కూడా పర్చేజ్ చేస్తుంది, దాదాపు 49-50% ఆఫ్ ద టోటల్ ఆయిల్ మన రష్యా నుండి చైనా పర్చేజ్ చేస్తుంది. మనకంటే 11% వాళ్ళు ఎక్కువ పర్చేజ్ చేస్తున్నారు. వాళ్ళ మీద రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు. ఎందుకు పెట్టట్లేదంటే దేర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్.
ఎందుకు ప్రాబ్లమ్స్ అంటే అమెరికా అనేది పెద్ద దేశమైనా పెద్ద ఆర్థిక వ్యవస్థ అయినా కూడా చైనాను ఏకధాటిగా నీకు నిలబెట్టి నువ్వు ఇది చెయ్యి, ఇది చేయకపోతే నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి బెదిరించేంత ధైర్యం అమెరికాకు లేదు. సో కాబట్టి చైనా ఈజ్ రైజింగ్, చైనా ఈజ్ గోయింగ్ టు బి నంబర్ 1 ఎకానమీ ఇన్ ద వరల్డ్. సో అక్కడ ధైర్యం చేయలేకపోయింది, మనం మనం కొంచెం మెతగ్గా ఉన్నాము, మనం కొంచెము మామూలుగా ఎందుకు వాళ్ళతో వెళ్తున్న మన గొడవ ఎందుకు అగ్రెసివ్గా మనకు కనిపించట్లేదు. కాబట్టి వాళ్ళు మన డెమోక్రటిక్ కంట్రీ, అదేమో ఆటోక్రటిక్ కంట్రీ. అది కాకపోతే డిక్టటేరియల్ రెజిమ్ అని చెప్పుకోవచ్చు, లేకపోతే సోషలిస్టిక్ ఎకానమీ అని చెప్పుకోవచ్చు. సో దాంట్లో భాగంగా ఇప్పుడు మనకు మన షీ జిన్పింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు మన దగ్గర ప్రైమ్ మినిస్టర్లు మారారు. మనకు వన్ ఆఫ్ ద లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ మన నరేంద్ర మోడీ గారు ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ అయినప్పటి నుండి మనకు కొద్దిమంది ప్రైమ్ మినిస్టర్ మారాడు. ప్రపంచవ్యాప్తంగా కూడా రకరకాల కంట్రీస్లో లీడర్షిప్ మారుకుంటూ వచ్చింది. అక్కడ మాత్రం ఒకడే వండుకుంటూ వచ్చాడు. సో దట్ షోస్ అనమాట. ఇప్పుడు పాయింట్ ఎక్కడ వస్తుందంటే కవిత గారు, ఇప్పుడు మనకి ఇలాంటి స్టోరీలు కూడా వస్తున్నాయి. మోడీని కూడా అరెస్ట్ చేసి అక్కడికి తీసుకెళ్తాము అని చెప్పి ఈ వాదన ఒకటి ఉంది. ఇంకోటి ఏంటంటే వెనిజులా మీద ట్రంప్ ఎలా అయితే అటాక్ చేసి అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుని పట్టుకెళ్ళిపోయాడో, మనం కూడా పాకిస్తాన్ మీద అటాక్ చేసి అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులు ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం పట్టుకురావచ్చు కదా అనేది ఒక ఓవైసీ దగ్గర నుంచి వచ్చినటువంటి మాట. అది అంటే ఆ విషయంలో ఇప్పుడు మనకి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కవిత గారు, ఇప్పుడు ఒకవేళ అది భారతదేశం అనేది వెనిజులాకు భారతదేశానికి కంపారిజన్ లేదు అసలు. యాక్చువల్గా భారతదేశం ఇస్ ద 4th పవర్ఫుల్ అండ్ రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని చెప్పి మనం చాలాసార్లు చెప్పుకున్నాము. అది పెద్ద దేశం అని కూడా చెప్పుకున్నాం. ఇట్లాంటి దేశం లీడర్ని నరేంద్ర మోడీ గారి లాంటి వాళ్ళను ఆయన అరెస్ట్ చేయడమో లేకపోతే మన దేశం నుండి కిడ్నాప్ చేసి తీసుకోవడం అనేది చాలా పెద్ద దెబ్బ. అది మొత్తం ప్రపంచ జియో పాలిటిక్స్ కూడా పెద్ద దెబ్బ అనమాట. అది జరగని విషయం. అంటే ఇక్కడ మనకు స్పెక్యులేషన్స్ ఇలా వినబడుతుంటాయి, రకరకాల పీపుల్ రకరకాల యాంగిల్లో మనం మాట్లాడుతుంటారు. ఈ మధ్య కాలంలో డెవలప్మెంట్ ఏంటంటే కవిత గారు, మనము ఈ అమెరికా చేసినటువంటి ఇంపోజిషన్స్, ఆ షరతులు ఏదైతే ఉంటాయో, కండిషన్స్ ఏదైతే ఉంటాయో, ఆ కండిషన్స్లో కొంచెం మనం బెండ్ అయ్యాం. ఆ బెండ్ ఎందుకు అయ్యామనేది కూడా మనము డీటెయిల్గా చర్చించుకోవచ్చు. అది మనకు ఇప్పుడు ముఖ్యమైన విషయం చెప్పేది ఏంటంటే కవిత గారు, మనకు వాళ్ళు 25% నుండి 50% టారిఫ్ పెంచినప్పుడుగా, అది దాదాపు మనకు లాస్ట్ ఇయర్ మే నుండి నవంబర్ మధ్యన తీసుకున్నట్టయితే మన యొక్క ఎక్స్పోర్ట్స్ అమెరికాకు మనము $80 బిలియన్ ఎక్స్పోర్ట్స్ మనం చేసేవాళ్ళం. అది మనం వాళ్ళకు ఇంపోర్టు అక్కడ నుండి ఎంత చేసుకున్నామంటే 41 బిలియన్స్ చేసుకునేవాళ్ళం. అంటే 86 బిలియన్లు. 86 బిలియన్లు అంటే మనకు వాళ్ళకు $45 బిలియన్ ట్రేడ్ సర్ప్లస్ మనకు ఉంది. ఏం జరిగింది ఈ మధ్యకాలంలో మే నుండి నవంబర్ మధ్యన అంటే మన ఎక్స్పోర్ట్స్ ఒక 21% ఎక్స్పోర్ట్స్ పడిపోయాయండి. సో ఇట్లా కొన్ని రకరకాలుగా మనకు నష్టం జరిగింది ఎకనామికల్గా. జరిగినప్పుడు ఆయన ఏం కండిషన్ పెడుతున్నాడు, ఆయిల్ను అక్కడ కొనడం తగ్గించు లేకపోతే మానేయి. సో మనం తగ్గిద్దాము అని చెప్పి ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గింపు జరిగింది. అది జరిగినప్పుడు అది మిగతా ప్రపంచ దేశాలు కానీ మన దగ్గర ఉన్న అపోజిషన్ లీడర్స్, ఇప్పుడు మల్లికార్జున్ ఖార్గే లాంటి వాళ్ళు కాంగ్రెస్ అపోజిషన్ పార్టీ లీడర్ ఉన్నారు కదా, వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే మీరు బెండ్ అయిపోయారు, మీరు తల ఊపుతున్నారు, ఏమంటే అది ట్రంప్ ఏదంటే అది మీరు తల ఊపుతున్నారు, తల ఉంచారని చెప్పి అట్లాంటి అలిగేషన్స్ జరిగాయి ఈ మధ్యకాలంలో 1-2 days బ్యాక్. సో ఇట్లాంటి జరుపుకుంటూ వస్తాయి. అంటే మీరు ఎందుకు బెండ్ అయ్యారు అసలు? యాక్చువల్గా భారతదేశం యొక్క ప్రజలు మీ మీద నమ్మకంతో మీకు ఓటేసి మిమ్మల్ని నాయకునిగా పెట్టుకున్నప్పుడు భారతదేశ ప్రజల యొక్క సంక్షేమాలని, వాళ్ళ యొక్క గర్వాన్ని, వాళ్ళ ప్రైడ్ను మీరు ప్రొటెక్ట్ చేయాలి. సో అలా మీరు బెండ్ అయినారంటే యు ఆర్ సెల్లింగ్ యువర్ సెల్ఫ్ అనే పాయింట్ అక్కడ తీసుకొస్తున్నారు అనమాట. అక్కడ పాయింట్ ఎక్కడ వస్తుందంటే కవిత గారు, ఈ గ్లోబల్ పాలిటిక్స్లో పీపుల్ ఏదేమి మాట్లాడినా కూడా మనం బెండ్ కావాల్సిన అవసరం లేదు. అమెరికాకు బెండ్ అవుతుంటే ఏమవుతుంది, అక్కడ ఒక దగ్గర మనం బెండ్ అవుతున్నామంటే ఇంకొకరికి మనం హామ్ చేస్తున్నట్లు లెక్క. ఎవరికి హామ్ చేస్తున్నాము? మనకు దీర్ఘకాల మిత్రుడు ఎవరైతే ఉన్నారో రష్యా, ఆ దీర్ఘకాల మిత్రునికి మనము ఒక అవకాశం ఇస్తున్నాము. అంటే ఇండియాను కూడా మనం నమ్మలేము అని చెప్పి పుటిన్ అనుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది అక్కడ. పుటిన్ గారు మొన్ననే వచ్చారు, మనకు దాదాపు 1 month బ్యాక్ మన ఇండియాకి వచ్చాడు. ఆయన ఇండియాకి వచ్చి మనకు వాళ్ళకు సత్సంబాలు ఉన్నాయి. ఒక పెద్ద దేశము, భారతదేశం లాంటి పెద్ద దేశము రష్యాకు సపోర్ట్గా ఉన్న ధైర్యం అనేది రష్యాకు కూడా ఉందండి, పుటిన్ కూడా ఉంది. అలాంటప్పుడు అలాంటి ధైర్యాన్ని మనం చెడగొట్టేసి ఇప్పుడు మనము అమెరికాకు మీరు చెప్పినట్టు చేస్తున్నామనంటే పాయింట్ ఎక్కడ వస్తుంది? వీళ్ళతో మనకు ఉన్న మిత్ర సంబంధాలు అనేది కట్ అయిపోతున్నాయి, దూరం పెరిగిపోతుంది, అందుకని పోతుంది. సో అది జరగడం అనేది మన యొక్క దేశ యొక్క ఇమేజ్ని చూసుకున్నా,
మన చరిత్రను తీసుకున్నా కూడా ఇప్పుడున్నటువంటి కరెంట్ కండిషన్స్ తీసుకున్నా కూడా ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎట్లాంటి గడ్డు పరిస్థితి వచ్చినా కూడా మేము అన్న మాట ప్రకారంగా నడుస్తాము, మేము చెప్పిన మాట మీద మేము నిలబడతాము అనేది మనం చూపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందండి.